హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నిమ్మకాయ పచ్చడి అలాగే క్రిస్పీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు నిమ్మకాయలు కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ లోపల ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఏంటో చూద్దాం. చూసారా ఫిష్ ఎంత బాగుందో. ఇప్పుడు ఈ ఫిష్లో ముందు పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కకు పట్టేటట్టు బాగా కలిపి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బాగా కడిగిన తర్వాత ఇందులోనే పసుపు ఉప్పు కారం మసాలా అన్నీ వేసి కలిపి బాగా ముక్కకు పట్టేలా చేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. చూడండి మా నాన్న ఎలా కలిపాడు. అలా కలిపితే ముక్కకి బాగా మసాలా అంతా బాగా పట్టి ఫ్రై చేసేటప్పుడు భలే టేస్ట్ వస్తుంది. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టి నాననివ్వాలి. మా నాన్న వండుతుంటే మా అమ్మ చూసారా, పనికి టైం అవుతున్నా వెళ్ళకుండా మా రాముగాడితో ఎలా ఆడుతుందో రోడ్డు మీద. బా రాము 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 ఏయ్ అమ్మా, పనికి టైం అవ్వలేదు నీకు? ఇంకెప్పుడు వెళ్తావు? టైం అంతా ఆడుతో ఆడుకుంటుంటే ఆడుకుని వెళ్తానమ్మా. రాముగడంట కుసేపు ఎత్తుకో అన్నాడు. ఎత్తుకున్నా. ఆడికి ఇంకా కొమ్ములు వస్తాయి. రావులే చూడు, చెవులో నీ కొమ్ములు ఎందుకు వస్తాయి. ఎత్తుకున్నా. సో అరగంట అయిపోయింది కదా, ఫిష్ బాగా నానింది. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కళాయిలో ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా చేప ముక్కలు అందులో వేసుకోవడమే. బాగా ఎర్రగా వేగే వరకు 2 సైడ్స్ తిప్పుకోవాలి. చూడండి ఎంత ఎర్రగా వచ్చాయో. చూడండి ఎర్రగా బాగా వేగిపోయాయి. దీన్ని ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. టేస్ట్ మాత్రం భలే ఉందండి. క్రిస్పీగా చాలా ఇది బాగుంది ముక్క. ఇదిగో చేప ఫ్రై. ఓ సూపర్. చక్కగా టేపుకుంటే చక్కగా వేడివేడిగా నంచి తినచ్చు. ఇప్పుడు నిమ్మకాయ నిలవ పచ్చడి అన్నాను కదా, చూసారా నిమ్మకాయలు బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు ఈ నిమ్మకాయ నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేశాడో మా నాన్న మాటలో చూద్దాం. ఏంటి చేస్తున్నావు? నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయలు తెచ్చా చేస్తున్నావా? ఇవన్నీ కోసి శుభ్రంగా ఎండబెట్టుకొని నిమ్మకాయలు ముక్కలు కోసేసి ఉప్పు పసుపు అన్నీ వేసేసి ఉంచేయాలి 2 రోజులు. గిద్దుడుప్పు, కొద్దిగా పసుపు, అమ్మ ఇప్పుడు నిమ్మకాయలు పిండేది కొండగా వేసుకొని శుభ్రంగా సాయిరా.
ఈ రసం కూడా ఇందులో పోసేయాలి. మాకు రసం అంతా దిగిపోద్ది. ఎన్ని రోజులు? 2 రోజులే. తర్వాత 3 రోజులు కలుపుతా పచ్చడి. ఓకే. ఫైనల్గా ఫిష్ ఫ్రై మాత్రం చాలా బాగుంది. మా నాన్న చూడండి సూపర్ అని ఎలా అంటున్నాడు. ఎలా ఉంది? సూపర్. చేప ఫ్రై మాత్రం చాలా బాగుందండి, చాలా క్రిస్పీగా మెత్తగా. వీడియో చూసి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నిమ్మకాయ నిల్వ పచ్చడి 3 days తర్వాత చూసి మళ్ళీ ప్రిపేర్ చేయాలంట. అది ఎలా చేయాలో ఏమిటో నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం. అప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.